దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము తిమోతి విశ్వాసము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. తిమోతులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనములలో పౌలు తన అపోస్తలత్వం గురించి ప్రస్తావిస్తూ తాను అపోస్తల్లో కడమవాడినని చెప్పుకుంటున్నాడు. అదేవిధముగా మరి శిష్యులు చేయవలసిన పనులు శిష్యులు చేయవలసిన సువార్త వాళ్ళు చేశారు. అపోస్తలులుగా వీరు చేస్తూ ఉన్నారు. అది ప్రస్తావిస్తూ దేవుని చిత్తము వలన ఏర్పరచబడిన వాడనని గౌరవప్రదంగా ఎంచుచున్నాడు. తన అపోస్తలత్వం బాధ్యతగా భావించి దేవుని చిత్తమునకు లోబడి ఉన్నానని తెలుపుచున్నాడు. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానమునకు ప్రజలను సిద్ధపరిచే ఆధిక్యత ఎంచుచున్నాడు. తిమోతిని ప్రియకుమారుడని ప్రేమపూర్వకముగా సంబోధించడం వారి మధ్య ఉన్న సన్నిహిత సంబంధము తెలియచున్నది. పౌలు ఈ పత్రిక వ్రాయటంలో గల ఉద్దేశము ఎఫెసీ సంఘములు పనిచేయుచున్న తిమోతిని ప్రోత్సహించి బలపరచుటకి. పౌలు తిమోతికి కొన్ని విషయములను జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి నందు తనకు గల నమ్మకమును జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి తన కుటుంబ సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తన తల్లి యునేకే నుండి విశ్వాస ప్రార్థనా జీవితము తిమోతికి అలవడినది. తిమోతిలో ఉన్న విశ్వాసము అంకిత భావమును చూచి పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. తన ప్రార్థనలందు నిత్యము జ్ఞాపకం చేసుకొంచున్నాడు. తిమోతిని చూడాలని ఆశను వ్యక్తపరచుచు ఆదరణ కలిగించుచున్నాడు. అదేవిధముగా తిమోతి యొక్క బాధ్యతలను జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం 6 నుంచి 18 వచనములలో కృపావరములను ప్రజ్వలింప చేయవలను పౌలు తిమోతికి జ్ఞాపకం చేయొచ్చు. తిమోతికి ప్రత్యేక పని నిమిత్తము ఏర్పాటు చేయబడినట్లు జ్ఞాపకం చేయొచ్చు. తనకు ఇవ్వబడిన కృపావరములను దేవుని మహిమ కొరకు సంఘక్షేమం కొరకు ఉపయోగించవలని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవ బోధకుడు కలిగి ఉండే లక్షణములను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన సేవకులకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము నుండి ధైర్యం గల ఆత్మను అనుగ్రహించున్నాడు. పిరికిత ఆత్మను ఇవ్వలేదు కనుక అధైర్యపడవద్దని జ్ఞాపకం చేస్తున్నాడు. సువార్త నిమిత్తము శ్రమానుభవము పాలివాడే ఉండవలనని చెప్తున్నాడు. 1వ అధ్యాయము తిమోతులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 11 వచనములలో పౌలు తిమోతిని ప్రోత్సాహపరుస్తూ సువార్త విషయమై ఎదురయ్యే శ్రమలలో ధైర్యంగా ఉండమని తెలియజేశాడు. ప్రభు విషయమైన సాక్ష్యము నిమిత్తము క్రీస్తు ఖైదీనైన నా గురించి సిగ్గుపడక ధైర్యంగా సువార్త ప్రకటించమని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఈ సువార్తను గురించి పౌలు విశేషమైన విషయములను తెలియజేశాడు. సువార్త శక్తి గలది. సువార్త నిమిత్తము వచ్చే శ్రమలన్నీ జయించుటకు దేవుడు శక్తి ఉంటుంది అని చెప్తున్నాడు. సువార్త శక్తిని బట్టి విజయము పొందగలము. రెండవదిగా ఇదే రక్షణ సువార్త. దేవుని సువార్త మానవులను రక్షించుచున్నది, పాపపు బంధకముల నుండి విడుదల కలిగించుచున్నది, ప్రజలను విమోచించున్నది. మూడవదిగా పరిశుద్ధపరచు సువార్త. పరిశుద్ధ జీవితము జీవించుటకు తోడ్పడేది పరిశుద్ధ సువార్త, కృపా సువార్త. ఇది మనము సంపాదించుకోగలిగిన సువార్త కాదు, అది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినది. అయోగ్యులమని ఎంచక దేవుడు తన కృపను బట్టి మనకు ఈ కృపా సువార్తను అందించున్నాడు. ఐదవదిగా దేవుని నిత్య సంకల్పమునకు చెందిన సువార్త. ఏమనగా దేవుడు ముందుగానే అనాది కాలము నుండి సువార్త సంకల్పము కలిగి ఉన్నాడు. ఆది నుండి దేవుని ప్రేమ మానవాళిని రక్షించాలని సంకల్పించినది. అది క్రీస్తు శిలువ యాగములో ప్రత్యక్షపరచబడినది. ఆరవదిగా జీవము మరియు నిత్యత్వమునకు సంబంధించిన సువార్త. యేసుక్రీస్తు మానవాళికి జీవమును అమరత్వమును ప్రసాదించాడు. ఏడవదిగా సేవకు సంబంధించిన సువార్త. ఈ సువార్త నిమిత్తము పౌలు ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడుగాను నియమింపబడ్డాడు. ఎనిమిదవదిగా యేసుక్రీస్తు సువార్త. క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన సువార్త. అట్టి సువార్త కొరకు సిగ్గుపడక శ్రమలను సహించి ప్రకటించుమని పౌలు తిమోతిని ప్రోత్సాహపరచుచున్నాడు. యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమను కలిగి ఉండాలి. అట్టి రీతిగా కలిగి ఉండినప్పుడు ఆ ప్రేమ ద్వారా మనము ప్రతీది కూడా ఏ శ్రమ వచ్చినా కూడా ఈ కృపావరములతోటి మనము జయించగలుగుతామని మనలందరినీ తిమోతి ద్వారా మనందరికీ కూడా ప్రోత్సాహపరుస్తున్నందుకు వేలాది స్తోత్రం రండి. ఆమేన్.